హనుమాన్ చాలీసా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పాటిమీద హనుమాన్ స్వామి గుడిలో భార్గవపురం మహిళలచే అర్ధ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేశారు. విడతల వారీగా మహిళలందరూ ఆలయంలో పారాయణం చేస్తూ పాటలు పాడారు. సాయంత్రం 6 గంటలకు దీపం కార్యక్రమం నిర్వహించి మహిళలందరికీ హారతి ఇచ్చినట్లు మాడిశెట్టి హేమలత తెలిపారు. కార్యక్రమంలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. సంవత్సరం ముందు నాకు హనుమాన్ చాలీసా చేయాలనే సంకల్పం కలిగింది. దానికి ఆంజనేయ ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, ముఖ్యంగా నిజంగా ఇంతమందిని భక్తులను చూస్తుంటే ఈరోజు పొద్దుటి నుండి సాయంత్రం జరిగిన దానికి చాలా బాష్పం వస్తుంది నాకు. ఎందుకంటే నలుగురే పేరు ఇచ్చిండ్రు, 20 మంది బ్యాచ్తోటి చేసిండ్రు. ఈరోజు నేనైతే నిజంగా ఊహించలే. ఆంజనేయునికి వానరులు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా వానరులు అట్లాగే ఉన్నారని అనిపిస్తుంది నాకు ఈ భక్తులందరినీ చూస్తుంటే. మరి ఆ హనుమంతుడే చేయించుకున్నాడు, మన వల్ల ఏది కూడా కాదు. ఆ సంకల్పంతో పోయిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రతి మంగళవారము ఎక్కడ పడిపోకుండా అధిక సంఖ్యలో భక్తులతోటి మహిళలను ఎక్కడికి ఏ ఊరికన్నా ఎక్కడికైనా ఒక్కొక్క ఊరికి 2 సార్లు పోయి హనుమాన్ చాలీసా చేసినాము. ఇది కుల మత భేదాలు లేకుండా, ధనికులు బీదలు భేదాలు లేకుండా ఎవరు పిలిచినా, పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఇట్లాంటి కార్యక్రమం చేయాలి అని చెప్పంగానే ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించిండ్రు. అంతటికి పోయినాం, కరీంనగర్కు పోయినాం, కొండగట్టుకు పోయినాం, వెమ్లవాడ పోయినాం, కొప్పురుకు పోయినాం, మల్లారం పోయినాము, ముత్తారం పోయినాము, హుస్నాబాద్లో పాంబండకు పోయినాము, బందిళ్ళ పోయినాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఊరు మన పిలిచిండ్రు. మరి అది ఏందో విచిత్రం తెలియదు. కరీంనగర్ డిస్టిక్, సిద్దిపేట డిస్టిక్లో హనుమాన్ చాలీసా చేసే వాళ్ళు ఉంటారు, కానీ మాకైతే ఆ భగవంతుడు ఇట్లాంటి ఆదరణ చూపించాడు. ఆ స్వామి ఆదరణ లేకుంటే, స్వామి కృప లేకుంటే మేము అడుగు కూడా బయట పెట్టలేము. నిజంగా ముఖ్యంగా నాకు సంకల్పం వచ్చింది గొప్పతనం కాదు, మా వారికి నేను 7 జన్మల పుణ్యం చేసుకున్నానో ఎప్పుడు చేసుకున్నానో వారు సహకరించి ఈరోజు హనుమాన్ గుడికి మా ఇంటికి ఒక 50 సార్లు తిరిగింది కావచ్చు. నిజంగా వారి సంకల్పంతో, వారి చేయుతతోటే నేను ముందుకెళ్తున్నారు. సహకరిస్తేనే ఇంకొకటి, నేను సంకల్పం చేసి ఇక్కడ ఉంది అనగానే ఒక్క మెసేజ్ ఇక్కడ ఉన్న మంది తెలుసు, ఒక్కరికి కూడా ఫోన్ కాల్ చేయలే, మీరు రావాలి ఇప్పుడు. వాళ్ళలో ఆ భగవంతుడు వచ్చి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గడిపిండ్రు. దీనికి మహిళలు అనే హుస్నాబాద్ భార్గవపురం పట్టణ మహిళలు అని అనుకున్నాము ఇందాక. మరి దీనికి కూడా ఒక కమిటీ ఉండాలని నిర్ణయించుకొని అధ్యక్షులుగా తాడా మాధవి గారిని పెట్టాము. ప్రధాన కార్యదర్శిగా కొండూరు దేవి గారిని పెట్టాము. కోశాధికారిగా మాశెట్టి రాణిని పెట్టాము. ముఖ్య సలహాదారులాగా రజనీని పెట్టాము. మరి ఇట్లా సలహాదారులు ఒక 5గురైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నార్ల విజయలక్ష్మికి ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంకెవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, మన దానిలో ఏ కులం మత భేదం లేదు కాబట్టి ఎవరికి హనుమాన్ చాలీసాలో సేవ చేయాలని సంకల్పం ఉన్నా కూడా ముందుకు రావచ్చు. వారు కార్యవర్గ సభ్యులే కానీ, ఉపాధ్యక్షులే కానీ, సలహాదారులే కానీ ఉండొచ్చు. 1 ఇయర్ గడిచిందా అనిపిస్తుంది మాకు. హనుమాన్ చాలీసా 1 ఇయర్ గడిచిందా అనిపిస్తుంది. 5 10 మందితోటో చేస్తా అనుకున్నాం, మేము 100 మందితోటి చేసినాము. ఈ హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసుడుతోటే మాకు వరల్డ్ రికార్డులో కొప్పూరులో 1000 మందితో హనుమాన్ చాలీసా ఆహ్వానించారు వారు. అలాగే అక్కడ వెంకటేశ్వర్ల బ్రహ్మోత్సవాలకు కూడా మా హనుమాన్ చాలీసా భక్తులను పిలిచి వాళ్ళు కూడా సాధారణంగా గౌరవించారు. మరి అందరికీ, ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి కానీ, ఇప్పుడు హుస్నాబాద్లో ప్రతి స్వామి గుడి అందరి భక్తులకు పాటి మీద ఆంజనేయ స్వామి కాడనే చేస్తే చాలా బాగుంటుందని కోరిండ్రు కాబట్టి పాటి మీద ఆంజనేయ కాడ చేస్తే అందరికీ పాటి అవుతుందన్న సంతోషం. ఇంకొకరికి హనుమాన్ చాలీసా అంటే శ్రీ గురుచరణ సరోజరజ అని అనరాని వాళ్ళకు కూడా 100 మంది నోటికి ఇప్పుడు చదవగలుగుతున్నారు. అది చాలా సంతోషం నాకు.
ఇప్పుడు కాదు, లలిత స్టార్ట్ చేసినా అట్లే వచ్చింది అందరికీ, విష్ణు స్టార్ట్ చేసినా అట్లే వచ్చింది, సత్యసాయిలో నగర సంకీర్తన స్టార్ట్ చేసినా అట్లనే జరిగింది. ఆ కార్యక్రమాలు మరి మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మను, దేవుడి అనుగ్రహము, మీ అందరి ప్రేమను నన్ను ముందుకు నడిపించుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తున్నారు. మరి ఇక్కడ పూజారి గారికి, ఈ కమిటీ వారికి, పెద్దలకు వచ్చిన గారికి, ఇక్కడ కొయ్యడకాడ మా చాలీసా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ అఖండ హనుమాన్ చాలీసా పాటిమీది ఆంజనేయ స్వామి గుడిలో హేమలత గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. హేమలత గారు ఒక సంవత్సరం పాటు ప్రతి మంగళవారం కూడా భక్తులందరినీ ఒక చోట చేర్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఫస్ట్ హేమలత గారు అనుకున్నారు 1 year చేస్తే సరిపోతుంది అనుకున్నారు, కానీ భక్తులందరూ ముందుకు రావడంతో ఇంకా ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో మా హుస్నాబాద్ మహిళలందరినీ ఒక దగ్గర చేసి ఇక్కడే కాకుండా చుట్టుపక్కల ఊర్లో కూడా అందరినీ బస్ అరేంజ్ చేసి అక్కడ కూడా రిస్క్ తీసుకొని అక్కడ టిఫిన్లు అరేంజ్ చేసి వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా ముందుకు చేసినందుకు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ హేమలత గారిని చూసి కూడా అందరం హనుమాన్ చాలీసా కంఠస్థం అయిపోయింది. ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హేమలత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా హనుమాన్ చాలీసా ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగాలి, ఇంకా అన్ని ఊర్లలో చేయాలి, ఇంకా హేమలత గారు ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. హనుమాన్ చాలీసా పారాయణం సందర్భంగా హుస్నాబాద్లోని పాటి మీద హనుమాన్ దేవాలయంలో గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 1 సంవత్సర కాలం పాటు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను మరి పఠిస్తూ ఈ దేవాలయంలో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇది 12 గంటలు, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హనుమాన్ చాలీసా కార్యక్రమం ఈరోజు నిర్వహించబడుతుంది. మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు, ఈ ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ దేశంలో మన ధర్మం, సంస్కృతి, నాగరికత ఇవన్నీ మళ్ళీ పరిడవిల్లాలంటే ఇటువంటి సామాజిక కార్యక్రమాలు, మనం భక్తి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ